చేశాడా? పాపం చేశాడా? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా చూపించండి. అలా అలా మాట్లాడి ఏమండి ఎలా యేసుక్రీస్తు ప్రపంచంలో ఏమండి మీకు తెలుసో తెలీదో కొన్ని పండుగలు మన రాష్ట్రాల్లోనే కొన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి. క్రిస్మస్ అనేది ప్రపంచం అంతా ప్రతిరోజు ఏమండి ప్రతిరోజు ప్రతి ప్రపంచంలో జరుగుతుందండి. మా అక్క ఒకవైపు నుంచి ఫోన్ చేసింది పుష్పక చిన్ని ఏ ప్రవాసనలు ఇచ్చారు అన్న అక్కకి. అక్క ఏంటంటే వాట్సాప్లో పంపించింది. అక్క మంచి ప్రవాసనలు ఇచ్చారు నీకు ఈ మధ్యనే ఫోన్ చేసే తమ్ముడు ఎలా ఉన్నావు అని మొన్న కొన్ని నెలల మట్టి ఫోన్ మాట్లాడటం లేదు. ఈ మధ్య ఫోన్ చేసి ఎలా ఉన్నారో చిన్ని అంటే బాగా ఉన్నాను. ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ వచ్చింది, అక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేశారు, అక్కడికి వెళ్ళాలరా, నాకు ప్రవచన వాక్యం ఇచ్చారా అన్నప్పుడు ఏమండి కువైట్లో ఏమండి దేవుణ్ణి స్తుతిస్తున్నారంటే అక్కడ ఎవరైనా ఉన్నారు? ఎక్కువ ఎవరున్నారు అక్కడ? యూదులు ఎక్కువ ఉన్నారు. ఏమండి అక్కడ యూదులు ఎక్కువ ఉన్నారు. యేసు తీసుకుని మన వాళ్ళు వెళ్ళి అక్కడ స్తుతిస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. అయితే నోవహు అక్కడ యథార్థవంతుడు నీతిపరుడై ఉన్నాడండి. ఈరోజు నిన్ను నన్ను కోరుకునేది ఏంటంటే మనలో యథార్థత నీతిపరులను ఏమండి మన భక్తి ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలండి. ఏమండి యెహోవా కన్నులు నీతిమంతుల మీదను అని చెవులు వాళ్ళ ప్రార్థన వైపు ఉన్నాయంట. కానీ ఆయన చూపంట కీడు చేయవారికి విరోధంగా ఉందండి. ఎలా ఉందంటండి? కీడు చేయవారికి విరోధంగా ఉందంట. గర్విష్ఠులు దేవుడికి ఇష్టం ఉంటాడు. అపాసకులు దేవుడి యొక్క నిలబడరు. డాంబికులు కూడా నిలబడరు. దేవుడు ఏమంటున్నాడండి? యథార్థంగా భక్తి చేయి. ఎవరో చూస్తున్నారనో, పాస్టర్ గారు చూస్తున్నారనో మళ్ళా నేను చెప్పే వాళ్ళకి మీకు ఎదవస్తుందా? హల్లెలూయా. అయితే